హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి. ఇంకా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నానండి. డెలివరీకి ఇంకా 3-4 డేసే ఉంది కదా అని చెప్పేసి అన్నీ ఇంకా ఒకటొకటి కొన్ని ఎంత అంటే 3 డేసే ఉంటాం కదా అని చెప్పేసి చిన్న చిన్న బట్టలన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఒక బెడ్షీట్, చిన్న టవల్, ఒక 2-3 టవల్స్, నాయి ఒక 2 నైటీస్, డ్రెస్సెస్. బాబుకి ఒక పాప పుట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే పాపకి ఏంటంటే 4 డ్రెస్సెస్, టవల్స్, ఇన్నర్స్ అవన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నామండి. ఒక బ్యాగ్లో అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి సెట్ చేసుకుంటే ఇంకా తర్వాత ఒకసారి గుర్తొచ్చినప్పుడల్లా ఒకటొకటి అదే బ్యాగ్లో వేసేయచ్చు కదా అని చెప్పేసి ఇక అన్నీ వేసేసుకుంటున్నానండి. ఏం కొత్తవి తీసుకోలేదు. మా ఫస్ట్ బాబు ఉన్నాడు కదా, వాడివి అన్ని బట్టలు. ఇంకా ఓన్లీ బాబుని ఎత్తుకోవడానికి, బాబును ఎత్తుకోవడానికి అండ్ ఒకటి ఏంటంటే నెట్ది, అది మాత్రమే తీసుకున్నాము కొత్తది. అది కూడా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, చాలా కాస్ట్ ఉందని చిన్న షాప్ తీసుకున్నామని. ఇక అదే చిన్న షాప్లోనే చిన్నగా అవి తీసుకున్నామండి. సో ఇంకా టవల్స్ అవి ఇవి కూడా ఏమీ కొత్తవి తీసుకోలేదండి. అన్నీ మా బాబు బట్టలే యూజ్ చేస్తున్నాయి. ఇక పాప పుట్టిన తర్వాత ఒకవేళ పాప పుడితే కనుక అప్పుడు ఏమన్నా అవి తీసుకోవచ్చు, చిన్నగా గౌన్స్ అవి అప్పుడు తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి ఇక అవే ఇద్దామని చెప్పేసి ఇక అన్నీ 2-3 డ్రెస్సెస్ అన్నీ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే హాస్పిటల్లో ఉండాల్సింది 3 డేసే కదా, ఎక్కువ కాదు కదా అని చెప్పేసి. ఇంకా ఒకటి ఏంటంటే ఫైల్ హాస్పిటల్ బ్యాగ్ అయితే కామన్ కదా, అందుకనే ఇక ఇవే తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇంకేంటి అనేది అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చెప్తానండి. ఇక ఎవరు పుట్టారు ఏంటి అనేది అయితే ఇంకా అన్నీ